నుంచి తప్పులు తడకలుగా నడుస్తున్నటువంటిది ప్రతిదీ కూడా అవగాహన బీజేపీకి ఉంది. అది చూస్తూ కూడా చోద్యం చూసినటువంటి ఎందుకంటే ప్రతి తప్పు కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఏ రోజు కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలే. స్వయాన ప్రధానమంత్రి వస్తాడు, అవినీతి జరుగుతుంది అంటాడు, పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంది అనేటటువంటిది స్వయాన ఆయనే అన్నాడు, కానీ చర్యలు ఎక్కడ తీసుకున్నటువంటిది పోలే. అటు కృష్ణా జలాల్లో పక్క రాష్ట్రాలకు మనకుంటున్నటువంటి వాటాని బేసిన్లు లేవు, భేషజాలాలు లేవు అని చెప్పి అవతలోళ్ళు మరి మన హక్కులను పక్కన వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏ రోజు కూడా నువ్వు కేంద్ర మంత్రి అయి ఉండి మరి పైన ఉండి ఫస్ట్ దీన్ని తేల్చండి, తేల్చిన తర్వాత కేఆర్ఎంబీ విషయం పోదామని మీరు ఎక్కడ రిప్రజెంటేషన్ చేయలే. సో కృష్ణా జలాల్లో మీ యొక్క వైఖరి గోడ మీద పిల్లియే. తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి కుంభకోణంలో వాళ్ళని కాపాడుకునేటటువంటి వైఖరి మీ వల్ల బీజేపీకి ఏ అవకాశం ఉందని కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 90% పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అధికారం కోసం పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీ. నువ్వు మాట్లాడిన మీరు ఇంటరప్ట్ చేయకండి. నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం ఈ రోజు ఏ అంశంలో మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అనిల్ ఏమైనా ఉంటారు, ఆయన అనిల్ అమర్ అక్బర్ ఆంటోనీ రాహుల్ గాంధీ ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఉంటాడు కాబట్టి చెప్తా ఉన్నా. ఆయన ఏం చేస్తాడు, ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విచారణ జరిగితేనే, ఒక సిబిఐ వెళ్తేనే, ఒక ఈడీ వెళ్తేనే ఏమంటారు చూసినా, అసలు ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు ఏంటండి, ఒకరి మీద ఒక రకంగా చర్యలు తీసుకుంటారు, ఇంకొకరి మీద ఇంకో రకంగా తీసుకుంటారు, అసలు కేంద్ర ప్రభుత్వం ఎట్లా నేరుగా వచ్చి చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి వీళ్ళ అమర్ అక్బర్ ఆంటోనీ ఒకవైపు మాట్లాడతారు. అంతేందుకు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నా పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్లయితే ఆరోపించారో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను కేంద్ర హోంమంత్రి నేను హోంమంత్రికి ఇస్తా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సిబిఐకి ఇస్తా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు సిబిఐ ఎట్లా ఎంక్వైరీకి వస్తుంది అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు అని అయితే నేను అనుకోను. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలియదని నేను అనుకోను. సిబిఐ 3 సందర్భాలలో వస్తుంది, అది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కన్సెంట్ ఇవ్వాలి. నాకు అర్థం కాదు, ఇదేం సెన్స్ లేకుండా మాట్లాడడం. రాహుల్ గాంధీ గారు అన్నాడు కాబట్టి మోడీ గారు చర్యలు తీసుకున్నారు. డిమాండ్ చేసింది కదా, బీఆర్ఎస్ పాయింట్ పోకుండా బీఆర్ఎస్ పాయింట్ థ్యాంక్ యూ రావు శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.